ప్రతి అమావాస్యకు ఆవేశంగా ఒళ్ళు విరుచుకుంటుంది. అందుకే ఆ సుడిగుండం వస్తుంది. ఆ సమయంలో కృష్ణ పక్షులు వచ్చి వాటి రెక్కల గాలితో ఆ ఆవేశాన్ని చల్లారుస్తుంటాయి. అది తెలియక దాన్ని నేను బయటకు తీసుకొచ్చాను. దాన్ని తిరిగి మనం అక్కడికి చేర్చకపోతే వచ్చే అష్టగ్రహ కూటమి రోజు అమావాస్య గడియల్లో మహాప్రళయం జరిగి భూమి జలమయమవుతుంది. సృష్టి నాశనం అయిపోతుంది. అంతా శూన్యమైపోతుంది. దాని కారణం నేనే. అలా కాకుండా రక్షించాలి. దాన్ని తిరిగి అక్కడ చేర్చడానికి పర్మిషన్ ఇవ్వండి సార్. వాట్ అ మ్యాడ్నెస్ ఇట్ ఇస్. ఆ పెట్టెలో మహాశక్తి ఉందో అటామిక్ పవరే ఉందో తేల్చి చెప్పడానికి ఢిల్లీ నుంచి నిపుణులు వస్తున్నారు. వాళ్ళు తేలుస్తారు. దట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్. సార్ సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి. లిసన్ టు మీ. సార్ ప్లీజ్ బిలీవ్ మీ సార్. నేను చెప్తాను సార్. ప్రళయం ముంచుకొస్తుంది సార్. సార్ the whole world is going సార్. మనం టైం యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత మనం ఏం చేయలేము. అసలు దేవుడు అంటే నమ్మకం లేనివాడు ఇప్పుడు సృష్టిని దేవుడని ప్రళయం అని ఏమిటి మాటలు? ఏమైందండి? చూడకముందు దేవుడు అబద్ధం అనుకున్నాను. చూశాక, నా కళ్ళతో చూశాక అంత ఆమె ఆ తల్లే కనిపిస్తుందిరా. ఆ విశ్వరూపం చెప్పిందిరా, విశ్వం నాశనం అయిపోతుంది.